దావీదు సౌలు రాజ్యాన్ని గొల్యాతుని విడిపించాడు. అప్పటి నుండి ఇంకా పగ మొదలైంది. అప్పటి నుండి స్టార్ట్ అయింది. మంచి చేస్తే దావీదుని ఏం చేస్తున్నాడు? అక్కడ ద్వేషిస్తున్నాడంటే దేవుడికి ఏమైపోతాడు ఆటోమేటిక్గా? చెప్పండి. దేవుడికి ఆటోమేటిక్గా సౌలు ఏమైపోతాడు? శత్రువు అయిపోయాడు. శత్రువు అయిపోతే దేవుడు ఏం చేయాలి? శత్రువుల తల ఏం చేస్తానంటున్నాడు? చెప్పండి. శత్రువు తల ఏం చేస్తానంటున్నాడు? దుష్టుడు యొక్క తల ఏం చేస్తాడు? యోగ గ్రంథంలో ఉంటుంది. మాడు ఎలా ఉన్నాడు ఆయన? దుష్టుడు మాడు ఏం చేస్తాడైనా? చెత్త కొట్టేస్తాడు. అందుకు చెప్పండి. అందరూ దుష్టుడు దవడపడి ఏం చేస్తానంటున్నాడు? ఎరగొట్టాలంటున్నాడు. చూసారా? ఇవన్నీ దేవుడికి శత్రువులు అయిపోతాయి కనుక దేవుడికి ఎప్పుడు శత్రువులు అవుతాం తెలుసా? దేవుడి మనసు మనలో లేకపోతే, ఈ ద్వేషాలు, ఈ పగలు, ఈ కలహాలు మన హృదయంలో ఏర్పాటు చేస్తే కనుక ఆటోమేటిక్గా దేవుడికి శత్రువులు అయిపోయి దేవుడి శత్రువుకి మనం ఏమైపోతాం తెలుసా? మిత్రులు అయిపోతాం. సరే, శత్రువులు వేరుగా ఉంటారు. అవునా? చెప్పండి. శత్రువుల యొక్క స్థలం వేరు. మాట్లాడండి. ఎవరి మీద అయితే శత్రుత్వం పెంచుకున్నారో వాళ్ళ స్థలం వేరు. దావీదు సౌలుని ఎప్పుడు శత్రువుగా భావించరా? సౌలే దావీదుని ఎప్పుడు శత్రువుగా భావించాడు. కాబట్టి దేవుడు సౌలు ఏం చేశాడు? దావీదుని దూరం చేశాడు. తర్వాత ఏం చేశాడు? చంపేశాడు. దేవుడే చంపేశాడు. మనం చదువుకున్న 2వ దినవృత్తాంతాలు. అవునా? యెహోవాకు ద్రోహం చేసినందున సౌలుకి దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణ శిక్ష విధించాడు. ఎవరు విధించాడు? చెప్పండి. ఎవరు విధించారు? చివరి విషయంలో కూడా సౌలు మామూలు మనసు పొందకుండా ఈ ద్వేషంతోనే చనిపోయాడు. పగతోనే చనిపోయాడు. చెప్పండి. అందరూ పగతోనే చనిపోయాడు. ఎక్కడ మామూలు లేదు. దేవుడే చంపేశాడు. చూసారా? తన చేత, దేవుడి చేత కోరుకోబడినవాడు దావీదు తప్ప. దావీదు కావాలని వచ్చి సౌలుని జయించేసి సౌలు రాజ్యాన్ని ఆక్రమించలా. దేవుడు నిర్ణయించింది అది. ఏమన్నాడు? 13వ అధ్యాయం ఉంటుంది 1వ సమూయేలు. అవునా? నీకంటే ఉత్తముడైన వారికి రాజ్యాన్ని నేను ఏం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను. నీ నుండి నేను ఏం చేస్తున్నాను? రాజ్యాన్ని లాగి వేసుకుంటున్నాను. ఎవరు చెప్పారు అది? దేవుడు చెప్పాడు. దావీదు చెప్పాడా? చెప్పండి. దావీదు చెప్పాడా? దేవుడు చెప్పాడు. చూసారా? దావీదు ఎప్పుడు సౌలుకి మేలు చేస్తున్నాడు, కానీ సౌలు ఎప్పుడు దావీదుని బాధిస్తానే ఉన్నాడు. వ్యక్తిగతంగా, పరోక్షంగా, ప్రత్యక్షంగా దావీదు మీద కక్ష పూడుతానే ఉన్నాడు. దానివల్ల అక్కడ ఏమైపోయింది తెలుసా? దేవునికి ద్రోహం చేసినట్టున్నాడు. కానీ ద్రోహం చేసిన ఎవరికి? దావీదుకి. చెప్పండి. ప్రత్యక్షంగా ఎవరికి కనబడుతుంది? దావీదుకి ద్రోహం చేసినట్టు కనబడుతుంది. కానీ చేసింది ఎవరికి? యెహోవాకు అని ఉంది. చూసారు? 2వ దినవృత్తాంతాలు చూపించిన మీకు 1వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. 13, 14. 11వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఈ 2 వచనాలు చదవండి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనగా ఆయన దృష్టి ఎదుట ద్రోహం, ఎవరి దృష్టి ఎదుట ద్రోహం చేస్తున్నాడు? దేవుడి దృష్టిలో ద్రోహం చేస్తున్నాడు. మరి ఆటోమేటిక్గా శత్రువుని ఏం చేయాలి దేవుడు? చెప్పండి. దేవుడు శత్రువుని ఏం చేయాలి? 40 సంవత్సరాలు దేవుడు సమయం ఇచ్చాడు. దేవుడు వెంటనే చంపేయాలి. దేవుడు వెంటనే చంపేయాలి. సౌలు కూడా దేవుడు సమయం ఇచ్చాడు. మళ్ళమ్మా దేవుడు సౌలు కూడా సమయం ఇచ్చాడు. అయినను ద్రోహం చేస్తానే ఉన్నాడు. చూసారా? బాధిస్తానే ఉన్నాడు. దావీదుని బాధిస్తానే ఉన్నాడు. దావీదుని యోనాతాను కాపాడుతాడని తెలిసి యోనాతాను కూడా చంపాలని చూశాడు. చెప్తాను అన్నాడు. చెప్పండి. దావీదుకి సహాయం చేసిన వాడిని కూడా ఏం చేశాడు? ప్రవర్తనలను ఏం చేశాడు? చంపేశాడు. కత్తి చేత చంపేశాడు. చూసారా? ఎంత ద్రోహం చేశాడు దావీదుకి. అమ్మా కూర్చోగలరా? ముందు జరగండి. మీరు ఎట్లా ముందు జరుగు. చూడండి ఇక్కడ. ఈ ప్రకారము చదవమ్మా. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, దేవుని మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ గైకొనకుండా ఏం చేస్తున్నాడు? దేవుడికి మళ్ళీ తిరిగి ద్రోహం మాట వెళ్ళలేదు, వదిలేసి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ద్రోహం వెంబడి ద్రోహం చేసేస్తున్నాడు. ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు యెహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిశాచముల యొక్క విచారణ చేయడాన్ని వ్యక్తులందుకు సౌలు హతమాయెను. చూసారా? దేవుని కాక ఏం చేశాడు? చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు? సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మరి దేవుడు సోదెగాళ్ళని ఏం చేయమన్నాడు? చెప్పండి. దేవుడు సోదెగాళ్ళని, కన్న పిశాచం గల వారిని ఏం చేయాలి? అసలు యాక్చువల్గా దేశంలో ఉండనీయకూడదు. ఎవరు ఉంచాలి? దేవుని యొక్క ప్రవక్తని ఉంచాలి. వాళ్ళ దగ్గర ఏం చేయాలి? మనం విచారణ చేయాలి. సోది చెప్పించుకుంటున్నారా ఎవరైనా? చెప్పండి. సోదెగాళ్ళు వస్తారు. సోది చెప్పండి. కంప్యూటర్ జాతకం అని వస్తాను. చాలా మంది క్రైస్తవులు ఎందుకు జాతకం మన దేవుని చేతిలో ఉంది. కంప్యూటర్ వచ్చింది, దేవుడు ఎప్పుడు వచ్చాడు? చెప్పండి. కంప్యూటర్ వచ్చింది, దేవుడు ఎప్పుడు వచ్చాడు? కంప్యూటర్ తయారు చేసింది ఎవరో? ఏ జ్ఞానం? చెప్పండి. ఇక్కడ దేవుని యొక్క విచారణ చేయడా? ఎక్కడికి వెళ్ళాడు? సోదరిగాడిని పిలుస్తున్నాడు. సోది చెప్పేవాడి దగ్గరికి, కన్న పిశాచం దగ్గరికి, మంత్రగాడి దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా చాలా పరిస్థితులు, మనం అంటే కాదు, క్రైస్తవం, దేవుని నమ్ముకున్నవాడు, దేవుని కార్యాలు చూసినవాడు, దేవునికి అనుకూలంగా నడవటం వల్ల దేవుని చేత ఎన్నోసార్లు పిలువబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు. చూసారా? ఈరోజు ఇంకా మన హృదయాల్లో చాలా కుటుంబాల్లో ఇంకా 2 మార్గాలు ఉంటున్నాయి. 2 మార్గాల్లో నడుస్తాను. ఒక ఆవిడ కోసం ఒంట్లో బాగోకపోతే దేవుడు 2 మార్గాలు చూపిస్తున్నారు. 2 మార్గాలు ఏమో నాకు ఈరోజు దేవుడు సహాయం కావాల్సి వచ్చింది. దేవుడు ఎలా క్షమించగలరు?
ఇప్పుడు అవన్నీ ఒప్పుకుంటే కానీ అయ్యా నన్ను క్షమించయ్యా నేను తప్పు చేశానయ్యా అని ఒప్పుకుంటే కానీ దేవుడు మళ్ళా చెప్పండి మళ్ళా ఆయన యొక్క ప్రేమ కానీ ఆయన యొక్క కృప కానీ ఆ స్థలంలోకి రాదు. ఈరోజు ఆ బలహీనత దేవుడి ద్వారా మాత్రమే స్వస్థత రావాలి. అవునా? దేవుడి ద్వారా స్వస్థత పొందుకోవాలంటే ఈరోజు ఒక మార్గాన్ని విడిచిపెట్టేయాలి, వేరొక మార్గంలో పెడుతున్నారు. దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు? శరీరంలో తనకు ఆధారము చేసుకుని దేవుడి నుండి తన మనస్సును తొలగించుకుని వాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడు. వారికి ఏమొస్తాయి? శ్రమలు విస్తరించును. శ్రమ వచ్చింది ఈరోజు. మనం శ్రమ పడుతున్నాం, మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే మనకి చాలా బాధగా ఉంటుంది, భారంగా ఉంటుంది. మరి ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని భారంగా చేయాలి. ఆయన భారం వహించి మనకి సహాయం చేసిన దేవుడు. ఈరోజు ఆ దేవుడిని విడిచిపెట్టి ఏం చేస్తామంటే వేరే మార్గం కూడా వెళ్ళటం వల్ల మనకి ఏమొస్తున్నాయంటే శ్రమలు విస్తరించాలి. ఈరోజు ఈ శ్రమలు ఎలా ఉన్నాయి? మనకి చాలా భారంగా ఉన్నాయి. చూడు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, అప్పుడు చదువమ్మా, ఇప్పుడు చదువు. అందు నిమిత్తము చూసారా, హతమాయను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి. అవునా? ఎవరో చెప్పండి, ఎవరు విధించారమ్మా? అందరూ చెప్పాలి. దేవుడే విధించాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడిని బాధ పెట్టాడు. చెప్పండి. యెహోవా పశ్చాత్తాపడ్డానా? ఎవరి నిమిత్తం? సౌలు నిమిత్తం పశ్చాత్తాపడ్డాడు. సమూయేలు కూడా వేసాడా? ఎన్నాళ్ళు నువ్వు దుఃఖిస్తావు అన్నాడా లేదా? సమూయేల్ని ఏడిపించాడు. చెప్పండి అందరూ. దేవుణ్ణి ఏడిపించాడు. చివరికి దావీదుని ఏడిపించాడు. తన బిడ్డలకు కూడా ఏమొచ్చింది? చెప్పండి, అకాల మరణం. అందరూ చెప్పాలి. చూడండి ఎంతమందిని బాధ పెట్టమ్మా, ఎన్నిసార్లు బాధ పెట్టం. మనలో ద్వేషాలు ఎందుకు వస్తాం? మనలో ద్వేషం రాకూడదు. ద్వేషం వచ్చింది అంటే దుష్టుడు ఏర్పాటు చేస్తారు. దుష్టుడు ఏం పని చేశాడంటే మనలో ఏమొచ్చేస్తే తెలుసా? దేవుని స్వరూపం పోగొట్టేస్తారు. చూడండి, మనం చాలా మార్పులు వచ్చేస్తాయి. మనలో ఉన్న మహిమ పోతుంది, మనలో ఉన్న ఆత్మ పోతుంది, మనలో ఉన్న దేవుని వెలుగుపోతుంది. తెలుసా? దేవుడు మన నుండి దూరం అయిపోతాడు. మనలో ద్వేషాలు వస్తాయి, భేదాలు వస్తాయి, భారాలు వస్తాయి. మనలో ఉండకూడదు. ఇక్కడ దేవుడిని బాధపెడుతున్నాడు. ఇశ్రాయేలుని బాధపెట్టాడు. సౌలు వల్లనేనా ఇశ్రాయేలు మీదకి ఎవరు చేశారు? శత్రువులు వచ్చేస్తున్నారు. ఆ శత్రువులు జయించలేకపోతున్నాడు. ఫిలిష్తీయులు వచ్చేసారు. 7వ అధ్యాయంలో ఉంటుంది, సమూయేలు ఉన్నంతకాలం ఫిలిష్తీయులు మళ్ళీ ఇశ్రాయేలు జోలికి రాలేదు, సరిహద్దులోకి రాలేదని వాక్యం ఉంటుంది 7వ అధ్యాయంలో. అవునా? ఇప్పుడు ఎవరు వచ్చారు మళ్ళీ? అమ్మా ఇప్పుడు ఎవరు వచ్చారు? మాట్లాడండి. గొలియాతు ఎవరు సంబంధించిన వాడు? ఫిలిష్తీయులు. అందులో ఏమో చేశారు వీళ్ళు? ఇశ్రాయేలు మీదకి యుద్ధాన్ని ప్రకటించడానికి వచ్చాడు. చూసారా, చాలా బానిసలుగా అయిపోయారు. వీళ్ళు భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఆ ఫిలిష్తీయులు దేవుడు ఏం చేశాడంటే భయపెట్టేశాడు, ఉరుములు మెరుపులు పిలిపించి. అవునా? చెప్పండి. వాడిని ఏం చేశాడు? తారుమారు చేశాడు. వెంటనే వాక్యం 7వ అధ్యాయం చదువుకోండి. 1వ సమయం 7వ అధ్యాయం చదువుతుంది. వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఏం చేస్తారు తెలుసా? నీళ్లు చేసినట్టుగా ఉంటుంది వాక్యంలో. వాళ్ళు ఉదయాన్ని ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. సమూయేలేమో మీ పక్షాల నుండి బలర్పిస్తూ ఉంటాడు. అక్కడ దేవుడైనా అక్కడ ఫిలిష్తీయుల్ని వీళ్ళ యొక్క సరిహద్దుల్లోకి రాకుండా అమ్మా ఏం చేస్తాడు తెలుసా? ఉరుములు మెరుపులు మెరిపించే వాళ్ళు ఏం చేస్తాడు? భయపీలు చేసేస్తారు. గట్టిగా అందులో చెప్తామా? చూసారా, బాధించేవాళ్ళు దేవుడు ఏం చేశాడు? అప్పుడు దూరం చేశాడు. ఎందుకు? బాధించేవాళ్ళు వాళ్ళ దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేశాడు? రక్షించాడు. అందుకు చెప్పండి, అదే దేవుడు, అదే ప్రజలు. అవునా? అదే శత్రువు. మారిందేమన్నా? మారిందా? ఇప్పుడు ఏం చేయాలి? మరి దేవుని యొక్క ఏం చేయాలి? చెప్పాలి, అందరూ విచారణ చేయాలి. కానీ నేను ఏం చేస్తున్నాడు? మాట్లాడాలి. అందరూ నోడతారు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? వాళ్ళని చెప్పండి. సమూయేలు ఏం చేశాడు? మీరందరూ ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నారు? మీ హృదయాలన్నీ పూర్ణ హృదయంతో అన్నాడు. అక్కడ వాక్యం ఉంటుంది. యెహోవాను మాత్రమే చూసారా, యెహోవాను మాత్రమే సేవించండి. అప్పుడు దేవుడు తప్పకుండా మీకు రక్షణ ఇస్తాడు, తప్పకుండా మీ శత్రువులను విజయం ఇస్తాడు. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? వాళ్ళ పాపాలు ఒప్పుకుని వెంటనే దేవుని సన్నిధికి ఏం చేస్తున్నారు? కుమ్మరిస్తారు. నీళ్లు కుమ్మరించడం అంటే కన్నీళ్లు కారుస్తూ ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు ఏం చేశారు? వాళ్ళకి శత్రువులండి గట్టిగా చెప్పండి, వినిపించారా? దేనివన్నా చెప్పండి. ప్రార్థన రోజు చేస్తాం. ప్రార్థన కాదు. అక్కడ ఏం చేశారు? పూర్ణ హృదయంతో ఉంది అక్కడ వాక్యం. పూర్ణ హృదయంతో. ఈరోజు పూర్ణ హృదయంతో మనం యెహోవాను మాత్రమే అన్న అక్కడ వాక్యం ఉంటుంది. అక్కడ గట్టిగా ఉంటుంది వాక్యం. 7వ అధ్యాయం చదివితే హృదయంతో యెహోవా యొక్కకు మీరు మళ్ళుకొని అన్య దేవతలను అష్టారోధులు ఏమున్నాయమ్మా? చెప్పండి, ఏమున్నాయి లోపల? అన్య దేవతలు, అష్టారోధ దేవతలను ఈ మధ్య నుండి తీసివేశారు. కాబట్టి ఫిలిష్తీయులందరి నుండి ఏం చేశారు? దేవుడు ఇశ్రాయేలుని కాపాడారు. మరి అయ్యే దేవతలు, అయ్యే సోదరిగాడు మళ్ళీ ఏమొచ్చింది మధ్యలోకి? చెప్పండి. ఇప్పుడు సౌలు ఏం చెప్పాలి? యాక్చువల్గా ఎవరు చేయాలి? చెప్పండి. అక్కడ ఇశ్రాయేలు అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడు?
ప్రవక్త ఏం చెప్తున్నాడు? మీరు అవన్నీ తీసివేసుకుని శుద్ధి చేసుకుని, అంతేనా? మీ హృదయంలో నుండి వాటిని అన్నింటినీ తొలగించుకుని ఏం చేయాలి? ఇప్పుడు మీరు దేవుడిని మాత్రమే సేవిస్తే దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని రక్షిస్తాడు. అన్నాడా లేదా? అలాగే చేశారా లేదా? చేశారు. చేయటం వల్ల ఏమొచ్చింది? దేవుడు వాళ్ళని ఫిలిష్తీయుల నుండి విడిపించాడు. చదువమ్మా, అక్కడ చివరికి వచ్చిన నేను చదువుతాను. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయం, 1వ సమూయేలు రాసిన 7వ అధ్యాయం చూడండి. అక్కడ అప్పుడు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపుడి. చూసారా? సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపుడి. నేను మీ పక్షంలో ఏం చేస్తాను? యెహోవాకు ప్రార్థన చేస్తాను. వాళ్ళే చేయాలి, నేను మీ పక్షాన ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. మీరేం చేయాలి అన్నాడా? ఇప్పుడు ఆయనే చేయాలి, వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఎవరైనా వచ్చిందా రాలేదా? మీరేమో చెప్పండి, మీరేమో మీ పాపాలని, మీ మధ్య ఉన్న విగ్రహాలని, మీ మధ్య ఉన్న దేవతల్ని తీసివేసేయండి. నేనేం చేస్తాను? మీ పక్షాన్ని ప్రార్థన చేస్తాను. అవునా? మీరేం చేయాలి? వాటిని అన్నింటినీ ఒప్పుకొని, అంతేనా, విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి. చెప్పండి, నేనేమో మీ పక్షాన్ని ప్రార్థన చేస్తాను యెహోవా నామమున. చేశారా? వాళ్ళు వెంటనే ఏం చేశారు? అప్పుడు వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేసి ఆడవచ్చు. యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము ఒప్పుకొని వాళ్ళందరూ ఆ పని చేసిన, అంతేనా? రోజు సమయం ప్రార్థన చేస్తున్నాడు లేదా? 10 అధ్యాయంలో అంటాడు. అంటాడా? నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసినవాడు. మరి ఆయన పాపం చేయగలరా? నేను పాపం చేసినవాడు నాకు నన్ను తెలుసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేయడం బాధ్యత. అంటే ఈయన ప్రార్థన రోజు జరుగుతానే ఉంది. కానీ వీళ్ళకి విజయం ఎందుకు శత్రువులు వచ్చారు? వీళ్ళ మధ్యకి ఏమొచ్చింది చెప్పండి? దుష్టుడు. చెప్పండి, ఇంకొక మార్గము. అందరికి అర్థమవుతుందా? మీకు అందరికి అర్థమవుతుందా? ఏమొచ్చింది మధ్యలో? దేవునికి వాళ్ళకి మధ్య ఎవరు వచ్చారు? సమూయేలు పాపం కాదు ఇది సమూయేలు పాపం కాదు. ఈ బాధించేవాడు ఇశ్రాయేలు జోలికి వచ్చారంటే ఎవరి వలన చెప్పండి? బాధించేవాడు వీళ్ళని బాధించడం మొదలు పెట్టాడంటే వీడు బాధించేవాడు ఏం చేస్తున్నాడు? చేతులు కలిపాడు, శత్రువుతో కలిపాడు. చూసారా? దేవునికి శత్రువైనా వాడితో వీళ్ళు ఏం చేశారు? వాడి యొక్క లక్షణాలని కలిగి ఉన్నారు. అంతేనా? అంతేనా? ఇప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తాను, నా వంతులో నేను చేస్తాను. ఒకవేళ నేను చేయకపోతే నేను పాపం చేసిన వాడు అవుతాను. కానీ మీరు చేయాల్సిన పని ఉంటుంది. ఏంటది? చెప్పండి, మాట్లాడి మళ్ళీ మొదలుకొచ్చానే. ఉపవాసం కాదు, ఉపవాసం కాదు. అక్కడ ఏంటి? మీ మధ్యలో ఉన్నా చెప్పాలి, నోరు తెరవాలి. నోరు తెలిసి చెప్తేనే మనలో ఉండి పోతాయి. మీ మధ్యలో ఉన్నా, మీలో ఉన్నా ఎంతమందికి లేదా? మనకి 2 మనసులు రావట్లేదా? చెప్పండి, 2 మనసులు ఉన్నాయి. మనకి ఇలా విజయం ఇస్తారు. శత్రు మన నుండి ఎందుకు దూరం అవుతాడు? దూరం అవుతాడు. ఆడి లక్షణాలు మనలో ఉన్నంతసేపు మనకి విజయం రాదు. ఆడి లక్షణాలు మనలో ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి. తల్లి చెప్పింది కదా, ఆ లక్షణాలన్నీ బయటకు వెళ్ళిపోవాలి. ఆ లక్షణాలన్నీ బయటకు వెళ్ళిపోతే యేసు రక్తం మనలోకి వస్తుంది, మనల్ని ప్రోక్షిస్తుంది, మనల్ని కడుగుతుంది. చూసారా? అక్కడ అవన్నీ తీసేయండి. నేను ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ఈరోజు బాధింపబడుతున్నారు. బాధించేవాడు ఎందుకు వచ్చాడు మీ దగ్గరికి? మీ దగ్గరికి ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు బాధలు అందుకున్నారు? ఆ రోజు దావీదుకు కూడా బాధలు వచ్చినాయి, అవునా? కానీ ఎందుకు బాధలు? మాట్లాడండి. శత్రువు అతని మీద ఏం చేశాడు? పగపట్టాడు. కానీ వీళ్ళు శత్రువుతో చేతులు కలిపారు. చూసారా? వాళ్ళ మధ్యన అన్య దేవతలు దేవునికి ఏది ఇష్టం కాదో అది చేస్తున్నారు అక్కడ. అంటే దేవునికి వీళ్ళు శత్రువులు అయిపోయారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? సౌలును చంపేసినట్టుగా ఇశ్రాయేలీని చంపలేదు. చంపారా? మాట్లాడండి. మరి సౌలు కూడా కనిపిస్తాచారు అంటే విగ్రహ సంబంధమైన వాటిని తన దగ్గర పెట్టుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? అక్కడ శత్రువుల చేతికి అతన్ని అప్పగించాడు. కానీ ఇశ్రాయేలీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? వెంటనే ఏం చేస్తున్నారు? వెంటనే సమూయేలు చెప్పిన వెంటనే ఏం చేస్తున్నారు? వాళ్ళు నీళ్లు చేసి కుమ్మరించి వాళ్ళ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఒప్పుకున్నారు. ఏమని? పాపాత్మూలమని. వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహ సంబంధమైన వాటిని అన్నింటినీ బయటకు తోసేశారు. చూడండి అక్కడ. అప్పుడు మేము పాపాత్మని ఒప్పుకునేది. అప్పుడు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చాను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని విని, చూసారా? మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దు అన్నట్లుగా ఉండవచ్చు. చూడండి, ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చెయ్యగా పైన జరిగిన కొన్ని చెప్పండి. ప్రార్థన చేస్తున్నాడు, ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాడా లేదా? సమూయేలేమో ప్రార్థన చేస్తున్నట్టు ఉంది అక్కడ, అవునా? మధ్యలో కొన్ని జరిగినాయా లేదా? ప్రార్థన వినటానికి మధ్యలో ఒక కార్యం జరిగింది. ఏంటో చెప్పండి. అది మెయిన్ కార్యం. చెప్పండి. వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి బాధించేవాడు వెళ్ళిపోయాడా లేదా? మాట్లాడండి. దేవుడు ఎవరిని మాట పెట్టారు? ఇప్పుడు ఎవరైతే బాధించడానికి వచ్చారో వాళ్ళ మీదకి ఏమొచ్చింది? యెహోవా యొక్క కోపము వచ్చేసింది. తన బిడ్డల్ని బాధిస్తాయి ఊరుకోడు. మనం బాధించబడ్డాము అంటే అది మన తప్పు, అంతేనా? ఇక్కడ ఇశ్రాయేలీయులు బాధించబడుతున్నారా? బాధిస్తున్నారా? మాట్లాడండి. బాధించబడుతున్నారు. దేనికి?
దేనికి? దేవుణ్ణి కాక వేరొక దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. ఆరాధించడమే కాదు, వాళ్ళ హృదయాల్లో నిండిపోయి ఉన్నాయి. మనం తప్పకుండా బాధించబడతాం. ఆ సమయంలో దేవుడేమి కోటగా ఉన్నాడు, కేడంగా ఉన్నాడు. చూసారా, ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లో ఉన్న వాటిని అన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టారో వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా దేవునికి ప్రార్థన చేయమన్నప్పుడు యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇక్కడ పాపాలు ఒప్పుకోవడం వల్ల జరిగిందా? సమూయేలు ప్రార్థన ద్వారా జరిగిందా? ఈరోజు చెప్పండి, ప్రార్థన చేస్తే ఎందుకు తగ్గట్లేదు? అమ్మ అయితే అప్పుడు అమ్మ ప్రార్థన చేసినప్పుడు వెంటనే జరిగిపోయింది. అప్పుడు విధానం వేరు. చెప్పండి, ఇక్కడ వీళ్ళ పాపాలు వదలకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి అనుకూలంగా చేస్తే అక్కడ ప్రార్థన అనేది జవాబు వచ్చేది కాదు. ఎప్పుడైతే వీళ్ళు ఒప్పుకున్నారో వెంటనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి, అయితే చూడండి, దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకే ఇశ్రాయేలుల మీదకి వచ్చేది. యుద్ధం చేయడానికి వచ్చారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? మాట్లాడండి. వీళ్ళేం చేస్తున్నారు? ఇక్కడ ఫిలిష్తీయులేమో యుద్ధ సముద్రం వచ్చేసారు. కానీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? తమ పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపడుతున్నారు. అన్నీ చెప్పండి, అందులో గట్టిగా చెప్తామా? బాధించబడుతున్నారు. అక్కడ బాధించబడుతున్నారు. ఫిలిష్తీయుల చేత బాధించబడుతున్నారు, తరుముపడుతున్నారు. ఫిలిష్తీయులు వాళ్ళ దేశంలోకి వచ్చేసారు. వీళ్ళని కొల్లగొట్టుకోవడానికి వచ్చారు, వీళ్ళని సంహరించడానికి వచ్చారు, వీళ్ళ యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ మధ్యలో యుద్ధం చెయ్యకుండానే, అవునా కదా, వారి యొక్క స్వభావాన్ని మార్చుకోవటం వల్ల, దేవునితో సమాధాన పట్టమన్నా, బాధించేవారు వాళ్ళ దగ్గరికి రాగానే ఏం చేశాడు? వెంటనే వాళ్ళ పాపాలు ఒప్పుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? యెహోవా, చూడండి, అయితే యెహోవా ఆ దినమున, ఏ దినమున? అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసా? 20 సంవత్సరాల నుంచి. 2వ వచనంలో ఉంది, 20 సంవత్సరాలు వేధిస్తున్నారు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు. తెలుసా? 20 సంవత్సరాల నుంచి పడే బాధ ఏ దినమున, ఏ సంవత్సరమున లేదు అక్కడ. చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఏ దినమున అంటే ఏ రోజైతే దేవునితో వాడు సమాధానం పడ్డారో, ఏ రోజైతే దేవుని సహాయాన్ని కోరుకున్నారో, ఏ రోజైతే దేవుని నామమున ప్రార్థన చేయడం మొదలు పెట్టారో ఆ రోజునే, ఆ క్షణమునే, అల్లి చెప్తామందరం గట్టిగా చెప్తామా? సరే, ఆ రాత్రియే అని పోయిన వారం వాక్యం. ఆ రాత్రియేనా? చెప్పండి కదా. ఆ రాత్రియే దోత ఒకటి బయలుదేరి వేసింది దండుపేటలో వచ్చి. ఏ రోజు? ఆ రాత్రి. ఇక్కడ ఆ దేవుడే వెంటనే నా తండ్రి కొన్నగలవాడు, నా తండ్రి నా యందు దయ చూపేవాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? వాళ్ళందరూ గట్టిగా అల్లి చెప్పండి. నా తండ్రి ఎప్పుడూ నన్ను ప్రేమిస్తాడు. తెలుసా? నువ్వు ఒక తప్పు చేసావనుకో నీ తల్లి నేను గద్దేస్తుంది. ఇంకోసారి చేసావనుకో నీ తల్లి ఇంకోసారి గద్దేస్తుంది. 3వసారి ఇంకా అదే తప్పు చేసావనుకో నువ్వేం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? బిడ్డని అవతల ఇంకొద్దు, నీ మొహం ఎప్పుడు నాకు చూపించు అంటారా లేదు? మరి అలాంటి తప్పులు ఎన్నిసార్లు చేసాం? ఏసై ఎప్పుడైనా అన్నాడా? మీరు చెప్పండి, గుండెమే చేసుకుని ఏసై ఎప్పుడు నన్ను పో అన్నాడా? ఎప్పుడు అన్నాడా? మరి ఎంత గొప్పవాళ్ళం, మనం ఎంత ఇష్టం ఆయనకి. మనం చెప్పండి, ఆయన మనల్ని బాధించాడు. ఎప్పుడు బాధ పెట్టేవాడి నుండి మనల్ని విడిపిస్తాడు. ఈరోజు ఈ బాధలు మనకు వచ్చినాయి అంటే మనకి దేవుడికి మధ్యలో ఏదో ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటు ఏంటో అక్కడ సమూయేలు తేటగా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలుతో ఎప్పుడైతే తేటగా మాట్లాడారో వెంటనే వాళ్ళు తెలిసిపోయింది. 20 సంవత్సరాల నుంచి ఇవే ప్రభావాలు మా మీద పనిచేస్తుంది. కొన్ని నెలలైపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దేవుడికి మనకి ఎడబాటు వచ్చేస్తాం. అందుకనే మనలో బాధలు ఎక్కువైపోతుంది. మన పరిస్థితులకి సమాధానం రావట్లా, మన ప్రార్థనలకి జవాబులు రావట్లా, మన ఇంట్లో కార్యాలు జరగట్లా, మనం ఫలించలేకపోతున్నాం, మనం దేవుల్లో ఫలించలేకపోతున్నాం, మన ఆత్మల భారం తగ్గిపోతాను. అనేక మంది నరకాల నుండి విడిపించాలనే ఆశ, ఆసక్తి, దేవుని సన్నిధికి రావాలనే మనసు మన నుండి దూరం అయిపోతుంది. తెలియకుండానే జరిగిపోతుంది. తెలియకుండానే వాడి వల్లకి వెళ్ళిపోతుంది. తెలియకుండానే వాడు మనల్ని మర్చేసుకుంటున్నాడు, మనల్ని బాధ పెడుతున్నాడు, పరోక్షంగా బాధ పెట్టేస్తున్నాడు. ఆ బాధ ఏ రూపంలో వస్తుందో తెలుసా? బిడ్డల రూపంలో వస్తాను, ఒక్కొక్కసారి బంధువుల రూపంలో వస్తాను, ఒక్కొక్కసారి వ్యాపార రూపాల్లో వస్తుంది, ఒక్కొక్కసారి ఉద్యోగాల రూపంలో వస్తుంది, మనకు తెలియకుండానే మనుషుల రూపంలో వస్తుంది. ఎందుకంటే దేవుడికి మనకి ఏదో తేడా వచ్చింది. దేవుడు వాళ్ళందరినీ ఈరోజు పిలిచి చదవగొట్టినట్టుగా చదవగొట్టాలంటే దేవుడికి మనకి ఏమైతే తెలుసా? అనుసంధానం ఏర్పడాలి. దేవుడితో మనం సమాధానం పడాలి. అక్కడ దావీదుని బాధిస్తున్నారు. దేని వల్ల చెప్పండి? దేవుడి ప్రేమను కలిగి ఉంటామని. అంతేనా? చెప్పండి, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించడం వల్ల బాధించబడుతున్నాడు. కానీ ఈ బాధ వేరు, ఆ బాధ వేరు. చెప్పండి అన్న, ఆ బాధ వేరు కదా? మాట్లాడండి, ఆ బాధ వేరా? మాట్లాడండి, ఆ బాధ ఏంటి? చెప్పండి. ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలు నుండి ఏం చేశాడు? విడిపించాడు. సౌలు రాజ్యాన్ని ఏం చేశాడు? కాపాడాడు. మరి ఏం చేస్తున్నాడు సౌలు అతని మీద? చెప్పండి, కక్ష కడుతున్నాడు, బాధిస్తున్నాడు, చంపేద్దామని చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అతన్ని సౌలు బారి నుండి అనుదినము అన్న వాక్యం 2:23 చేయండి. అవునా?
అనుదినము అన్న వాక్యం, అనుదినము సౌలు చేతిలో పడకుండా దావీదు ఏం చేస్తున్నాడు? ఎవరు ఏ దేవుడి కోసం అయితే నిలబడుతున్నాడు, ఏ దేవుడి కోసం అయితే తమని బాధించే వారి నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు, ఏ దేవుడిని అయితే సహాయం కోరుకుంటున్నాడు, ఏ దేవుడి పక్షాన నిలబడ్డాడు, ఆ దేవుడి పక్షాన ఏం చేస్తున్నాడు? దేవుడు తన బిడ్డకి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ వెంటనే ఏం చేస్తున్నారు? ఇక్కడ అందుకు సమూయేలు ఒక రాయి తీసుకుని అప్పుడు తారుమారు చేయగా ఫిలిష్తీయుల మీద మెండుగా చెప్పాలి అందరూ ఏం చేశాడట? ఉరుములు ఏం చేశాడు? ఉరుములు వెలుపులు కురిపించి ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. అవునా కదా? ఎలీషా కాలంలో కూడా వస్తుంది. ఏమొస్తుంది అక్కడ? ఎలీషా కాలంలో కూడా మనకి వస్తుంది వాక్యం. 3 దేశాలు రాజులు వస్తారా? ఎలీషా దగ్గరికి వస్తారా? ఏం చేస్తారు అక్కడ? వాళ్ళకి కరువు వచ్చేసిందా? దేశంలో ఏమొచ్చేసింది? కరువు వచ్చేసింది, అసలు పంట లేదు. అప్పుడు ఇక్కడ ప్రవక్త ఎవరైనా ఉన్నారా అన్నాడు. అన్నారా? ప్రవక్త ఎవరైనా ఉన్నాడా? వాళ్ళని కూడా బాధిస్తున్నారు. ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడని ఆహాబు రాజు చెప్తాడు, యెహోషాపాతు అడుగుతాడు. అప్పుడు ఆ ప్రవక్తను తీసుకురమ్మన్నారు. అవునా చెప్పండి. చూడండి, అక్కడ గోతులు తగ్గినప్పుడు నీళ్ళు ఏమవుతాయి? ప్రవాహంగా వస్తాయి. అక్కడ శత్రువులకి ఎలా ఉంది? అక్కడ ఆ నీళ్లు ఆ సూర్యుడు దాని మీద ఉదయించేసరికి చెప్పండి ఆ నీళ్ళు ఎలా ఉంది? అక్కడ రక్తంగా ఉంది. మోయాబీలు అక్కడ. అవునా చెప్పండి. వాళ్ళు ఎవరు? మోయాబీలేనా? చెప్పండి, మాట్లాడండి. మోయాబీలేనా వాళ్ళు? ఎవరు? ఏ శత్రువు వాళ్ళు చెప్పండి? ఏ శత్రువులు? సిరియా దేశపు వాళ్ళు. చూసారా? వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళల్లో వాళ్ళు చంపేసుకున్నారు. అవునా? నీళ్ళు ఏమైపోయినా నీళ్ళు అక్కడ దేవుడు ఏం చేశాడు? నేలని సూర్యుడు దాని మీద ప్రకాశించగానే ఆ నీళ్ళు ఏమైపోయినాయి? అక్కడ రక్తముగా ఆవరి ఒడ్డున ఉన్నారు. చూడండి, దేవుడు తన బిడ్డని ఎలా కాపాడుకుంటాడో తెలియదు. మనల్ని కాపాడుకోవాలంటే, దేవుడి దృష్టిలో మనం ఉండాలంటే అంతకంటే గొప్ప రక్షణ ఈ లోకంలో ఎవరు మనకి ఇవ్వలేదు. అన్నీ చెప్పండి, మన ప్రాణాన్ని కానీ, మన ఆత్మ కానీ, మన శరీరానికి కానీ ఒక రక్షణ కలిగించేవాడు ఎవరు అంటే ఒక దేవుడు మాత్రమే. ఆ దేవుడికి మనం అనుకూలంగా జీవించాలి. ఆ దేవుడు ఎప్పుడు మనల్ని బాధించాలి. ఆయన ఎప్పుడు మనల్ని బాధించేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. ఆయనే బాధను అనుభవించాడు. మన బాధను ఆయన అనుభవించాడు. చెప్పండి, మన పాపాల వల్ల వచ్చే బాధలు ఆయన అనుభవించాడు. అవునా? మన శారీరకంగా గాయపరచబడినప్పుడు ఆ గాయాల బాధలు ఆయన అనుభవించాడు. మరి ఈరోజు మనకి ఎందుకు బాధ వస్తుంది? బాధ తీసేశాడు కదా ఆయన. బాధింపబడ్డాడు ఆయన వ్యసనాక్రాంతుడిగా. అవునా? బాధింపబడిన వారు గారు, వ్యసనాక్రాంతుడు గారు. చెప్పండి, గాయపరచబడిన వారు గారు, స్వరూపము కోల్పోయిన వారు గారు. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం. మరి ఈరోజు మనకి ఎందుకు బాధ వస్తాయి? దావీదుకి వచ్చినాయి, కానీ ఇక్కడ ఇశ్రాయేలుకి కూడా వచ్చినాయి. అప్పుడు చూడండి, అక్కడ ఉంటుంది. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయింది. చూసారు? ఏమైపోయారమ్మా? ఓడిపోయి. ఎవరి చేత? ఇశ్రాయేలు చేత. ఇశ్రాయేల్ దగ్గరికి ఎవరు వచ్చాడు ఇప్పుడు? చెప్పండి, దేవుడు వచ్చారా? యెహోవా దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ని రక్షించడానికి వచ్చి ఫిలిష్తీయుల మీదకి ఉరుములు మెరుపులు కురిపించి ఏం చేశాడు? వాళ్ళని తారుమారు చేసి ఆ విధముగా ఆ దినమున ఇశ్రాయేలైన తన ప్రజల్ని ఏం చేసుకున్నాడు? చెప్పండి, ఏం చేశాడు? వాళ్ళు 25 సంవత్సరాలు బాధించారు ఇశ్రాయేలు. ఫిలిష్తీయులేమో అదే ఐగుప్తీయులేమో 430 సంవత్సరాలు బాధ పెట్టారా? దేవుడు తర్వాత ఏం చేశాడు వాళ్ళని? చెప్పండి, అక్కడ కూడా ఇశ్రాయేలు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. మొరపెట్టడం వల్ల ఐగుప్తీయులు ఏం చేశాడు? దేవుడు బాధ పెట్టాడు. చెప్పండి, ఎన్ని తెగుళ్ళ చేత? చెప్పండి, అన్ని చెప్పాలి. 10 తెగుళ్ళ చేత. తొలి సంతానాన్ని ఏం చేశాడు? చంపేశాడు. ఆయన చూసారు? సంహారదూతగా వచ్చాడు రాత్రి. ఆ రాత్రి సంహారదూతగా వచ్చి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి జ్యేష్ఠ పుత్రుని ఏం చేశాడు? చంపేశాడు. ఆయనే చంపేశాడు. వచ్చాడు, ఆయనే వచ్చాడు, ఆయనే రక్షించుకున్నాడు తన బిడ్డని. ఈరోజు మరలా ఫిలిష్తీయుల నుండి కూడా ఇశ్రాయేలు దేవుడే కాపాడు. యెహోవా అన్న అక్కడ వాక్యం. అంతేనా? యెహోవా అయినా సమూయేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఈ 2 జరగాలి. దేవుని సన్నిధిలో 2 జరగాలి. దైవజనులుగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాసమైన మనం దేవుని బిడ్డగా మనం ఏం చేయాలంటే పాపాలని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు అక్కడ కార్యాన్ని, శత్రువుని అంతా ఏం చేస్తాడంతా? బాధించేవాడిని, మనల్ని తరిమేవాడిని, మనల్ని బాధ పెట్టేవాడిని, ఏమా మనల్ని అనేక రకాలుగా హింసించేవాడు ఏం చేస్తాడు? ఆయన తరుముతాడు. కళ్ళు చెప్తామన్నా ఈరోజు అదే దేవుడు. దావీదు అదే చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారే 13వ వచనం ఒకసారి చదువుతాం. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకెళ్ళిన పట్టణాలన్నీ మళ్ళీ ఎవరి చేతికి వచ్చేసినాయి? అన్నీ వచ్చేసినాయి. మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎన్ని పోగొట్టుకున్నాం? మన ప్రార్థన పోగొట్టుకున్నాం. వాడు మనల్ని బాధించేస్తున్నాం ప్రార్థన చేయకుండా. మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు, ఇక్కడ మళ్ళీ ప్రార్థన చేసి వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు మళ్ళా శత్రువుల మీద విజయం వచ్చినట్టుగా చూస్తాం. ఈరోజు మనము కూడా అంతే. ఈరోజు మనల్ని బాధించేవాడు ఉంటాడు. మనము దేవుని వద్ద మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకున్నప్పుడు మన పాపాలు ప్రతిరోజు అది ఆ బాధ అనేది ఏ విధంగా వచ్చింది, ఆ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అనే జ్ఞానం మనకు కలిగి ఉండాలి. అంతేగాని ఉపవాసం ఉండి 4 భాషలు మాట్లాడటం కాదు. అయ్యా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఇది నా అవిధేయత వలన అంతేనా చెప్పండి. నా అవిధేయత వలన వచ్చిందా, లేకపోతే నీ మహిమార్థమే వచ్చిందా, లేకపోతే శత్రువు నా మీద దాడి చేస్తున్నాడా, ఏదైనా సరే నువ్వు నాకు సహాయం చేయి. అక్కడ తేటగా దేవుడు చెప్పేశాడు సమూయేలు ద్వారా, మీరు అన్య దేవతలు పూజిస్తున్నారు, విగ్రహ సంబంధమైన వాటిని నేను ఉండవలసిన స్థానంలో మీ హృదయంలో నేను ఉండాలి, నాకు సంబంధించిన విశ్వాసం ఉండాలి, అవునా, ప్రార్థన ఉండాలి, ఆత్మ ఉండాలి. కానీ మీరు దానిలో ఏం పెట్టుకున్నారు, దేవతలు పెట్టుకున్నారు. వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసాడు, వాటిని అన్నింటినీ దూరం చేయండి, దేవుడిని మాత్రమే సేవించడం మొదలుపెట్టండి, వెంటనే దేవుడు మీకు సహాయం చేస్తారు. ఇది మాత్రం నిజం. అలా చేయడం వల్ల మనకి స్పష్టంగా ఇక్కడ చరిత్ర చూపిస్తాను. ఇక్కడ మరి అదే పరిస్థితి మళ్ళీ పిలిస్తే వచ్చాను, అవునా, ఎవరి కాలంలో చెప్పండి, సౌలు కాలంలో. మరి సౌలు ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పండి, మరి సమూయేలు ఏం చేశాడు, సౌలు ఏం చేస్తున్నాడు, ప్రజలు ఎవరు, ఇశ్రాయేలీయులే, శత్రువులు ఎవరు, మనుషులు ఎవరు, వేరు. చెప్పండి, ఆయన ప్రవక్త, ఈయన రాజు. రాజు అనేవాడు ఏం చేయాలి, తన ప్రజల్ని కాపాడుకోవాలి, ప్రవక్త ఏం చేయాలి, తన ప్రజల కోసం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా మీకు? మరి ఇక్కడ సౌలు ఏం చేయాలి, కదా అదే పిలిచి మళ్ళీ వచ్చేసారు, మన ఇస్రాయేలుకి యుద్ధాన్ని ప్రకటించారు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా, కర్ణ పిశాచాలు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు, సోదరి గారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క విచారణ చేయకుండా, 1 సమూయేలు 30 అక్కడ దేవుని యొక్క విచారణ చేయకుండా వెళ్ళగొట్టేశాడు. ఒకసారి ఏం చేశాడు, దేశం నుంచి వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళా వాళ్ళని తప్పించాడు. చూసారు, వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా, యెహోవా యొక్క విచారణ చేయకుండా అంటున్నారు వాక్యంలో. చూడండి అక్కడ 28వ అధ్యాయం ఒకసారి చదువుతామా. 1 సమూయేలు 28 3వ వచనం. సమూయేలు మృతి ఉండగా విలాపం చేశాను. సమూయేలు ఏమైపోయాడమ్మా, చనిపోయాడు. ప్రార్థన చేయవలసిన ప్రవక్త చనిపోయాడు. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు వచ్చారు, రాజు వచ్చారు. చెప్పండి, ఎవరు వచ్చారా, రాజు కూడా ఏ సమూయేలు రాజు చెప్పకుండా ఉంటాడా, అన్ని సిద్ధాంతాలు మాట్లాడి చెప్పకుండా ఉంటాడా, ధర్మశాస్త్రం చెప్పకుండా ఉంటాడా, రాజ్యం యొక్క విధులు చెప్పకుండా ఉంటాడా, తన ప్రజల యొక్క పరిస్థితి చెప్పకుండా ఉంటాడా, అన్ని చెప్పాడా లేదా, విన్నాడు. కానీ ఆచరించాడు. అంటే వింటున్నాం మనం, కానీ దాన్ని ఆచరించట్లేదు, దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవట్లేదు. వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాం, కానీ జీవించలేకపోతున్నాం. అందుకని బాధించేవాడు మన దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎటో చూడండి, బాధించేవాడు వస్తున్నారు. వేకువజాము నేను ప్రార్థన చేయలేదు కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఒక సహోదరికి చెప్పింది తెలుసా. సడన్గా నడుము నొప్పి వచ్చింది ఒక అబ్బాయి, అవునా, మీటింగ్స్ జరుగుతుంది. చూడండి, ఎప్పుడైతే నేను వేకువజాము లేకుండా మానేశాను, దేవుని ఏర్పాటులో ఉన్నప్పుడు మనం దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోపడాలి. మనం ఏది తప్పినా మనకి స్వరం వస్తుంది తెలుసా. మనం అప్పుడు బాధించబడము, అక్కడ శత్రువు దొరికిపోం. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయంలో మనం వేరే పని చూసుకున్నాం అనుకో, తెలిసింది అర్థమైందా. దేవుడికి చేయాల్సిన సమయంలో మనం వేరే పని చేసామనుకో, దేవుడు నిర్ణయిస్తాడు. మనం బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి తీర్మానం చేసుకోవచ్చు, లేకపోతే మధ్యలో మనం ఒక తీర్మానం చేసుకోవచ్చు, అవునా, లేకపోతే జనవరి 1 తీర్మానం చేసుకోవచ్చు. మనం జీవిత కాలం అంతా ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉండాలి. ఆ తీర్మానం ఏ మాత్రం మనం అతిక్రమించినా, అర్థమైందా, ఆ తీర్మానాన్ని, ఆ సమయాన్ని, మన యొక్క ఆ సాక్ష్యాన్ని మనం అతిక్రమిస్తే తప్పకుండా శత్రువు మనల్ని బాధించడం మొదలు పెడతాడు. అది మనం గ్రహించుకుంటే, ఇశ్రాయేలీయులు గ్రహించుకున్నట్టు మనం గ్రహించుకుంటే తప్పకుండా దేవుడు మనకి మేలు చేస్తాడు. చెప్పండి, అప్పుడు తీర్మానం చేసుకున్నట్టు అయ్యింది. ఎప్పుడు ఇంజక్షన్ అలవాట్లేదు, మందులు అలవాట్లేదు మన సన్నిధిలో. ఈరోజు మందులు ఇంజక్షన్ ఎందుకు అలవాటు పడుతున్నారు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అయింది మనం హాస్పిటల్కి వెళ్ళి, ఎన్ని సంవత్సరాలు అయింది మనం మందులు వేయడం ఆపేసి, మళ్ళీ ఈ మధ్యకాలంలో మందులు చూస్తున్నాను నేను కొంతమంది ఎడగా. దేవుడు బలమైన స్వస్థతలు మన గృహాల్లో జరిగింది, మన శరీరంలో, మన దేహంలో జరిగింది. చెప్పాలందరం, అవునా. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధుల్లోనే దేవుడు మనల్ని కాపాడుకున్నాడు. దాని ద్వారానే రక్షణ ఇచ్చాడు, దాని ద్వారా ఆయన నామం మనం తెలుసుకున్నాం, అవునా కదా. ఈ రోజు మనలా మనం ఆ స్థితిలోకి వెళ్ళకూడదు. అంటే సౌలు మనసు వచ్చేస్తారు మనకి. సౌలు కర్మపిశాచాల దగ్గరికి వెళ్ళాడు, మనం డాక్టర్ రూపంలోకి వెళ్ళిపోవాలి. చెప్పండి అందరూ చెప్పాలి. సౌలు కర్మపిశాచాల దగ్గరికి వెళ్ళిపోయాడు, సమూయేలు ప్రార్థన చేసినట్టు చేయాల. చెప్పండి, ఇశ్రాయేలీయులు తమ కలిసి పాపం చేశామయ్యా, మేమందరం విడిచిపెట్టేశాం. చూడండి ఇక్కడ ఒకసారి చదువుదామా, వాక్యం చదువుదామా. 28వ అధ్యాయము. ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి అతని పట్టణంలో అతన్ని పాతి పెట్టి ఉండేది. అంటే సమూయేలు దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు, విచారణ చెప్పేవాడు ఏమైపోయాడు, మాట్లాడాలి, చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి, యాక్చువల్గా జరిగింది తెలుసుకోండి, అవునా, జరిగింది తెలుసా తెలీదా, మాట్లాడండి అందరూ తెలుసా. సమూయేలు కాలంలో ఇలాంటి పరిస్థితులు వస్తే మనం అందరం అన్య దేవతలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు, వాళ్ళ నుండి కాపాడాడు. మళ్ళీ ఫిలిష్తీయులు, సమూయేలు చనిపోవాలని ఫిలిష్తీయులు వచ్చేసాడు. అంటే ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ ఆగిపోయాడు, ప్రవక్త చనిపోయాడు. మరి ఆ స్థానంలోకి సౌలు వచ్చాడా రాలేదా,
వచ్చాడు రాలేదా అందరూ చెప్పాలి. ఆ స్థానంలో సౌలు వచ్చేసాడు. సౌలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ ప్రజలు ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్పించాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మరియు చూడండి అక్కడ సౌలు కన్నపిశాచం వారిని చిల్లరి వారిని నిలబడి ఉండేది. ఫిలిష్తీయులు దండి వచ్చి శూన్యంలో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండను చూసి మనస్సునందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేశాడు. కానీ దేవుడు అతనికి సెలవు ఇవ్వలేదు. చూసారు? ఎందుకంటే దేవుడికి అనుకూలంగా లేదు. దేవుడు అక్కడ దర్శనం ఇవ్వడానికి అక్కడ స్థితి బాగా. సమూయేలు ప్రార్థనాత్మక కాదు. సమూయేలు దేవుని సన్నిధిలో లోబడేవాడుగా లేడు. చూసారా? సమూయేలు లాగా అతను దేవుని సన్నిధిలో జనుల్ని హెచ్చరించే స్థితిలో లేడు. అతనికే భయం వచ్చేసింది. అవునా కదా? ఎవరికి భయం వచ్చేసింది? సౌలుకి భయం వచ్చేసింది. భయకంపము నుండి. చూసారా? వెంటనే ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క విచారణ చేద్దాం రమ్మని వెళ్ళాడు. కానీ దేవుని యొక్క విచారణ చూడండి, విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊహిము ద్వారానైనను ప్రవక్తల ద్వారా ఏమీ సెలవు. దేవుడు ఏమైపోయాడు? అక్కడ మౌనం అయిపోయాడు. చూసారా? అక్కడ దేవుడికి అనుకూలత లేదు. అతని హృదయంలో తిరుగుబాటు స్వభావం. అక్కడ ఇందాక దేవతాంతంలో చేశాం. యెహోవాకి ద్రోహం చేసినందున అంత వాక్యం అక్కడ. చూసారా? దేవుడికి అనుకూలంగా లేడు. కానీ అనుకూలంగా లేడు. కానీ ప్రార్థన అయితే చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. కానీ దేవుడికి అనుకూలమైన ప్రార్థన కాదు. అక్కడ దేవునికి సంబంధించిన ప్రార్థన చేయట్లా. అక్కడ ఏం చేయాలి తెలుసా? పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం నొందుతూ ప్రార్థన చేయాలి. అంతేనా అక్కడ విధానం? అక్కడ వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు పశ్చాత్తాపం నొందుతున్నారు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన బలి అర్పిస్తున్నాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. కానీ పశ్చాత్తాపం లేదు అక్కడ. చెప్పండి, ముందు వచనాల్లో చూసినప్పుడు దేవుడికి అనుకూలంగా లేడు అక్కడ. దేవుడు ఎప్పుడో సౌలును తృణీకరించినట్టుగా చూస్తున్నాం మనము. చూడండి 15వ అధ్యాయం ఒకసారి చూపిస్తాను మీకు. టైం అయిపోతుంది, ఏమనుకోకండి. చూడండి, 35వ వచనం చదువుదామా? సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింపగలేదు కానీ సౌలును గూర్చి దుఃఖాంతుడు ఆయన. తర్వాత ఇక్కడ కూడా దేవుడు కూడా పశ్చాత్తాపం. చూడండి, మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద యెహోవా పశ్చాత్తాపము పడెను. ఏడుస్తున్నాడు. సమూయేలు ఏడుస్తున్నాడు. అంటే ఎవరున్నారు? సమూయేలు ఎవరున్నారు చెప్పండి? దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తాను? అక్కడ దుఃఖిస్తాను. చూసారు? దేవుని ఆత్మ దుఃఖిస్తాను. చింతాక్రాంతులు అయిపోతున్నాడు. దేవుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఇలాంటి పని చేశానండి. ఇశ్రాయేలు మీద ఈవిడని ఎందుకు రాజుగా చేసుకున్నాను, నేను నా ప్రజల్ని పరిపాలించేవాడు ఈడెందుకు వచ్చాడు అని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. చూసారా? దేవుడు తను తాను నిందించుకుంటున్నాడు. సౌలు ప్రవర్తన బట్టి, ఒక్క మనిషి ప్రవర్తన బట్టి ఎంతమంది ఉన్నారు? సౌలు ప్రవర్తన బట్టి ఇశ్రాయేలు అందరూ ఆధారపడి ఉన్నారు. అంతేనా కదా? సౌలు యొక్క మాట్లాడండి, సౌలు యొక్క ప్రవర్తన సరిగా ఉంటే ఇశ్రాయేలు అందరి మీదకి దేవుడి యొక్క కోపం రావాలి. కానీ శత్రువులు వచ్చేసారు. సౌలు గురించి దేవుడు సంతోషం లేదు. మరి దేవుడు సంతోషం లేకపోతే దేవుడు ఎందుకు వస్తాడు అక్కడికి? చెప్పండి, మన మధ్యకి దేవుడు వస్తాడా? మన మధ్య దేవుడికి స్థలం లేకపోతే, మనసు లేకపోతే దేవుడు ఎందుకు వస్తాడు? అంటే అదంతా మొక్కుబడి అన్నమాట. అదంతా ఎలాంటి ప్రార్థన? అవసర ప్రార్థన. చూసారా? మరి శత్రువులు వచ్చేసారు, ఏడుస్తున్నాడు. ఇక్కడ అక్కడ దావీదుని కలుపుతున్నాడు, దావీదుని సూచన మాట్లాడుతున్నాడు, దావీదుని సంపాదన చూస్తున్నాడు, దావీదుని బాధ పెడుతున్నాడు. మరి దావీదుని బాధ పెట్టేటప్పుడు దేవుడు ఉంటాడా? ఎవరిని బాధ పెడుతున్నాడు అక్కడ? దేవుడిని బాధ పెడుతున్నాడు. చూసారా? సమూయేలు బాధ పెట్టాడు, తర్వాత దావీదుని బాధ పెడుతున్నాడు, దేవుడిని బాధ పెడుతున్నాడు. మరి దేవుడు ఎందుకు వస్తాడు ఈరోజు? శత్రువులు వచ్చేసారు. శత్రువులు చేతి దేవుడు ఏం చేశారు? అక్కడ అప్పగించేశాడు. సమూయేలు సొలొమోను సామెతలా ఉంటున్నాడు. చూసారా? నువ్వు నాకు మొదపెట్టగా నేను ప్రార్థన అంగీకరించాను. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా చెట్టుని మూసుకుంటాను, నేను వినను అనుకున్న వాక్యం. మనం ఈరోజు చూడండి, మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడికి అనుకూలమైన మనస్సుతో చేయాలి. సౌలుకి అనుకూలమైన మనస్సు లేదు. మనం మహా అయితే 40 నిమిషాలు కరెక్ట్గా తింటారే, ఆ తర్వాత నిద్రలు అటు ఇటు. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, స్కూల్లో పిల్లలు లాగా మీ తల్లి అటు ఇటు ఒక ఆవిడ నిద్ర, ఇక్కడ నిద్రలే. ఇక్కడ సమూయేలు ఎలా ఉంది, సౌలు కాలంలో ఎలా ఉంది, అదే కాలంలో ఇశ్రాయేలీయులు, అదే కాలంలో శత్రువులు ఏర్పడిస్తాయి. చివరికి ఏమైపోయిందంటే దేవుడు ఏం చేశాడంటే, అక్కడ చూడండి 16వ వచనం ఒకసారి చదువు. 28వ అధ్యాయము 1వ సమూయేలు 16వ వచనం. ఏం చేస్తున్నాడమ్మా? అతను సమూయేలు యెహోవాను ఎడబాసి నీకు పగవాడు కాదా? దేవుడు ఏమైపోయాడు? దేవుడు శత్రువు అయిపోయాడు. ఇంకా చెప్పాను మీకు, దేవుడు మనకి శత్రువు అవ్వకూడదు. దేవుడు ఏమైపోయాడు? సౌలు ఎడల ఏమైపోయాడు? ఒక మనిషి ఎడల దేవుడు శత్రువు అవుతాడా? ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు ఏం చేయాలి? మనుషుల్ని ప్రేమించాలి. చెప్పాలి, మాట్లాడాలి. యోహాన్ ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? యోహాన్ పత్రికలో యోహాన్ అంటున్నాడు, 1వ పత్రికలో 4వ అధ్యాయంలో, దేవుడు ప్రేమ
ఆయన స్వరూపం ఎలాంటిది? ప్రేమ. చెప్పండి, ఆయన స్వరూపం ఎలాంటిది? క్షమాపణ గుణం కలిగిన. కానీ ఇక్కడ దేవుడు ఏమైపోయాడు సౌలు పట్ల? ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు దేవుడికి. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? పగవాడైపోయి అతను ఏం చేశాడు? శత్రువుల చేతికి, బాధించే వారి చేతికి ఏం చేశాడు? అప్పగించేశాడు. మరి అదే బాధించే వారి చేతి నుండి దేవుడు దావీదుని ఏం చేశాడు? చూడండి ఇక్కడ 1వ సమూయేలు మళ్ళీ 30 ఇదే 2వ దినవృత్తాంతాలు ఇలా చదివాం కదా. సైన్యములకర్తకి యెహోవా తోడై ఉండగా మరి ఎవరమ్మా? ఎవరికి చెప్పండి అక్కడ. అదే దేవుడు ఇతను ఏం చేశాడు? సౌలుని చంపేశాడు. చూశాడు 40 దినాలు చూశాడు ఆయన. 40 దినాలు సౌలుని ఏం చేశాడు దేవుడు? పరిపాలించాడు. ఆ తర్వాత ఇంకేం చేశాడు? అతన్ని చంపేశాడు. ఎందుకంటే అతని స్వభావం మారట్లేదు. అప్పుడు దావీదు అవుతాడా? ఇంకొకటి అవుతాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థమైందా? ఇప్పుడు దావీదు అవుతాడు, ఇంకొకటి అవుతాడు. రేపు వాళ్ళు కూడా బాధ పెడతాడు. ఇదే బాధించడమే. ఇంకా బాధ పెట్టాడు. తన ప్రజలు ఏం చేస్తారంటే బాధించడానికే సరిపెడతాడు కాళ్ళనంటారు. ప్రజల మీద పరిపాలించవలసిన వాడు ఎన్ని శత్రువులు తగ్గుతున్నాడు. వాడు ఎక్కడ దొరుకుతాడా? వాడు ఎక్కడ ఇప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాడు. కానీ తన ప్రజల్ని పరిపాలించట్లేదు. తర్వాత తన కొరకు అభిషేకించబడిన వాడిని కూడా ఏం చేస్తాడు? ఈ భూమి మీద ఉండకుండా చంపేద్దామని దురాలోచనతో ఉన్నాడు. వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎందుకు ఆయన వదులుతాను వెళ్ళు. చూడండి ఇక్కడ, సైన్యములకర్త యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము. అక్కడ ఏమైపోయాడు? సైన్యములకర్త యెహోవా సౌలుకి ఏమైపోయాడు? పగవాడైపోయాడు. ఇక్కడ ఏమవుతున్నాడు? చెప్పండి, అందరూ చెప్పాలి, నోరు తెరవాలి. ఎందుకు వెనక కూర్చున్నావు నువ్వు? ఏమైపోయాడు చెప్పండి. అక్కడ సీట్ లేదా నీకు? అక్కడ మీద సీట్ లేదా? ఇక్కడ కూర్చోవా నువ్వు? చెప్పండి, అందరూ చెప్పండి. సౌలుకు దేవుడు ఏమైపోయాడు? అదే దేవుడు దావీదుకి ఏమైపోయాడు? వారి యొక్క ప్రవర్తనేనా లేదా దేవుళ్ళ పక్షపాతమా? అందరూ చెప్పాలి, వారి ప్రవర్తన. ఈరోజు మన ప్రవర్తన చూసుకుంది మనల్ని కూడా బాధించేవారు వస్తున్నారు. ఏ రకమైన బాధ మనకి? దేవునికి విరోధంగా పనిచేసి బాధించబడుతున్నాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు బాధించారు. అదే ఫిలిష్తీయుల్ని దేవుడు దావీదు ఏం చేశాడు చెప్పండి? జయించాడు. అదే ఫిలిష్తీయుల ద్వారా సౌలు ఏమైపోయాడు? హతమైపోయాడు. ఈరోజు మనం కూడా ఆలోచిస్తాం. మనం చివరికి ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చిన కంట.